పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. బాడీ మైండ్ సోల్ ప్రోగ్రాంకు స్వాగతం, సుస్వాగతం. మనమున్నాం పిఎంసి గ్లోబల్ స్టూడియోలో, సెలీనా, టెక్సస్లో. ఇవాళ మనతో పాటు ఉన్న మాస్టర్ ఆనంద్. అందరికీ సుపరిచితమైన మాస్టర్, గొప్ప మాస్టర్. తన అనుభవాలన్నింటినీ మనం తెలుసుకుందాం. అమెరికాకు 2 నెలలు ముందొచ్చారు, ప్రతి స్టేట్ని తిరిగారు. ఎంత జ్ఞానాన్ని, ధ్యానాన్ని పంచారో అది మాకు తెలుసు. మీ అందరికీ కూడా తెలుసుకోవాలని ఉందా? లెట్ us లిసన్ ఫ్రమ్ హిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుదాం. ఆనంద్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ మన గ్లోబల్ స్టూడియో చాలా చాలా బాగుంది. పత్రి సార్ కనుక ఫిజికల్గా ఆయన బాడీలో కనుక ఉండింటే ఆయన ఆనందానికి అవధులు ఉండేటివి కాదు. సార్ కళ ప్రపంచం అంతా ధ్యానం వెళ్ళాలి, ధ్యాన జగత్ అని పెట్టాడు. అందుకే పత్రి సార్ మన పత్రి సార్ లక్ష్యాల్లో ఫస్ట్ లక్ష్యమే ధ్యాన జగత్తు. ఆ ధ్యాన జగత్తుకు శ్రీకారం చుట్టారు హిమా మేడం అండ్ నంద మహర్షి, మైత్రేయ మహర్షి. మీ ముగ్గురికి ఎంటైర్ హోల్ వరల్డ్ రుణపడి ఉంటుంది ఎప్పుడు. హోల్ వరల్డ్, నాట్ పర్సన్. మీరు తీసుకున్న బాధ్యత అంత పెద్ద బాధ్యత. ముఖ్యంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఇలా ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది నా జన్మజన్మల మహద్భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. ఎంత బాగుందో తెలుసా, మీరు మా ఇంటికి వచ్చి ఇక్కడ ఈ స్టూడియోలో మీ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా చాలా అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాము. అండ్ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీని మేము డెఫినెట్గా తీసుకొని దాన్ని మొత్తం పిఎంసి గ్లోబల్ మొత్తం ధ్యాన జగత్ చేయడానికి కృషిస్తాము. అండ్ మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు అసలు? ఇండియా నుంచి ఎప్పుడు వచ్చారు? మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది? ఎన్ని స్టేట్స్ తిరిగారు? అసలు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అన్ని స్టేట్స్ తిరగలేకుంటారు తెలుసా మీకు? అంత అసలు ధ్యాన ప్రపంచనాన్ని సృష్టించారు. మీ మాటల్లో అసలు ఎలా మీరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు చెప్పండి. జూలై 25th ఇండియాలో స్టార్ట్ అయ్యాము. 25వ తేదీ జూలై. తర్వాత ఫస్ట్ వచ్చిన ప్లేస్ డల్లాస్. దాదాపు ఎంటైర్ ట్రిప్ మేము ఫస్ట్ 40 days అనుకున్నాం అనమాట. ఈ 40 daysలో సగం డేస్ కంప్లీట్గా, అంటే 40లో 20 days నేను డల్లాస్లోనే ఉన్నాను. డల్లాస్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్లో మన మాస్టర్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మామూలుగా జెట్ ల్యాగ్ ఉంటుంది అంటారు. ఇట్ విల్ టేక్ టైం, 1 day 2 day 3 days, కొంతమందికి 1 week అని. దిగడమే పునీత్ షా గారి ఇంటికి వెళ్ళాం. స్నాక్ బ్రేక్ అది. సో టీ టైం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. సో అక్కడ మన మాస్టర్లందరినీ కలిసి అక్కడ మెడిటేషన్ చేసి, సో పునీత్ షా సార్ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ శ్రీనివాస్ బొమ్మినేని, సుష్మా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో అది డిన్నర్ టైం. సో అక్కడ ఫస్ట్ డే ఇది. సో దాని తర్వాత నైట్ అర్లీ మార్నింగ్ మిడ్ నైట్ మేము శర్మ సార్ ఇంటికి రావడం జరిగింది. అమెరికాలో దిగిన మరుక్షణం స్టార్ట్ అయిన వర్క్ అది. సో చాలా అమేజింగ్. అది ఫస్ట్ దిగడమే వెళ్ళి క్లాస్ చెప్పడం అనేది మంచి కిక్ ఇచ్చింది యాక్చువల్గా. అండ్ సెకండ్ డే నుంచి ఇంకా ఒమేగా పిరమిడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఒమేగా పిరమిడ్ సంబంధించింది అన్నీ నేను ఫస్ట్ తెలుసుకున్న దాన్నంతటినీ ఏ విధంగా, ఎందుకంటే ఇండియాలో పిరమిడ్ వ్యాలీ, కర్తాల్ పిరమిడ్, వశిష్ఠ గౌతమి మెగా ప్రాజెక్ట్స్ని చూశాను నేను. ఇక్కడ ఈ పిరమిడ్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అన్నది నాకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ అది ఏం జరుగుతుందనేది నాకు అర్థం కావాలి. సో 2వ రోజు నుంచి దాని గురించి తెలుసుకోవడం, సో 3వ రోజు నుంచి దాని గురించి వర్క్ చేయడం మొదలుపెట్టాం తెలుసుకున్న మరుక్షణం. సో ఆ పిరమిడ్ వర్క్ అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే ఒక పిరమిడ్ వ్యాలీ వల్ల ఈరోజు కొన్ని కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు, కొన్ని కోట్ల మంది శాకాహారులుగా తయారవుతున్నారు, పిరమిడ్లు కట్టుకుంటున్నారు. ఒక కర్తాల్ పిరమిడ్ వల్ల అదే జరుగుతుంది, వశిష్ఠ గౌతమి వల్ల అదే జరుగుతుంది. ఇండియాలో కొన్ని వేల పిరమిడ్లు ఉన్నాయి. అమెరికా అంతా కూడా పిరమిడ్లు రావాలి. సో ఒక పెద్ద పిరమిడ్ వస్తే చిన్న పిరమిడ్లు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఫస్ట్ 20 days కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా ఒమేగా పిరమిడ్ మీదే ఉంది నాకు. దాని తర్వాత నాకు ఈ అమెరికా వచ్చినప్పుడు మంచి కిక్ ఇచ్చింది ఏంటంటే సేతు వర్క్షాప్ ప్రోగ్రామ్. నంద మహర్షి సార్కి, మీకు, ఎంటైర్ టీం అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే
అంటే డల్లాస్లో జరుగుతోంది, ఇది అమెరికాలో జరుగుతుందన్న ఫీలింగ్ లేదు నాకు. నాకు ఏం ఫీలింగ్ ఉందంటే ఇది లిటరల్గా హైదరాబాద్లో జరుగుతుంది అనిపించింది నాకు. అంటే అంతమందిని నేను అమెరికాలో చూస్తానని కళ్ళ కూడా అనుకోలేదు. అది కూడా ఇంత షార్ట్ టైంలో, చాలా తక్కువ టైంలో మీరు చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఎంత తృప్తి అనిపించిందో నాకు. మోర్ కనెక్ట్ అయిపోయారు. అంటే ఒక వర్క్ చేసేవాడికి ఇంకొక వర్క్ చేసేవాళ్ళు అది ఎవరైనా సరే ఇష్టపడతారు. మీరెవరో నాకు తెలియదు ఫస్ట్, ఇప్పుడు తెలుసు. అప్పుడు తెలియదు హిమా మేడం అంటే, అప్పుడు తెలియదు నందా సార్ అంటే. నందా సార్తో ఫోన్లో మాట్లాడమే కానీ నాకు ఏ కనెక్షన్ లేదు. ఒక సేతు ప్రోగ్రాంతో నా హృదయం కరిగిపోయింది. ఎంత లోపల గ్రాటిట్యూడ్ వచ్చిందంటే మీ పట్ల, అరే మనలాగా మనకంటే మించి పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నిజానికి మా అందరికన్నా మీరే ఎక్కువ పనిచేస్తారు. ఎందుకంటే పత్రి సార్ ఏం చెప్పారంటే ఒక టైంలో, ఇండియాలో 1000 మంది ఈజ్ ఈక్వాలిటీ, ఇక్కడ ఒక పర్సన్. 1:1000 రేషియో ఇది పత్రి సార్ చెప్పింది. ఎందుకంటే ఇక్కడ కొంత టైం ఇవ్వాలంటేనే ఆలోచిస్తారు ఫస్ట్. మాట్లాడాలంటే కూడా మీతో మాట్లాడొచ్చని టెక్స్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళకి, దెన్ వాళ్ళు టైం చెప్తే అప్పుడు మాట్లాడాలి. అట్లాంటి బిజీ లైఫ్లో ఉన్నటువంటి ఇక్కడ మీరు ఇంత వర్క్ చేయడం అనేది ఇండియాలో ఉన్న అందరి మాస్టర్ల కన్నా మించిన వర్క్ మీది బై డిఫాల్ట్గా. నేను ఇదేమో పొగడ్డానికి చెప్పట్లేదు. ఒక వర్క్ జరిగినప్పుడు అది ఎవరైనా సరే వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. దట్ ఈస్ పత్రి సార్ స్టైల్. అది సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం ఇది. ఇంకొకరి వర్క్ ఇంకొకరు తీసుకోకూడదు కూడా. మీరు చేసిన వర్క్ ఆషామాషి వర్క్ కాదు, ట్రెమెండస్ వర్క్ చేశారు. కానీ ఏమి చేయనట్లు ఎక్కడో మూలం నిలబడేవాళ్ళు. అది నాకు ఇంకా నచ్చేసింది. చేసిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. అంత పని చేసి ఏమి చేయనట్లు ఎక్కడో మూలకు అందరినీ ముందర పెట్టడం, నాకు ఆ విషయంలో కరిగిపోయింది నా హృదయం. సో అట్లా సేతు ప్రోగ్రాము రవితేజకి కిక్ సినిమాలో కిక్ ఇచ్చినట్లు ఇచ్చింది నాకు. చాలా బాగా జరిగింది. ఎంత మంది అంత అంత ఆర్గనైజ్డ్గా. ఓకే, దట్ ఈజ్ అమేజింగ్. దాని గురించి మాటలు చెప్పడానికి లేదు. తర్వాత ఫస్ట్ నేను డల్లాస్ నుంచి బయటికి వెళ్ళింది ఆస్టిన్. జ్యోత్స్న మేడం, ఆ మేడంకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మహాతల్లి ఎంత అద్భుతంగా చూసుకుందో. తర్వాత అక్కడ చాణక్య ఉన్నాడు ఆస్టిన్లో. సో అక్కడ చాలా బాగా జరిగే ప్రోగ్రామ్స్ ఆస్టిన్లో. తర్వాత హ్యూస్టన్ వెళ్ళాం. సరస్వతి మేడం, హరికృష్ణ గారు, వారి పిల్లలు సంజన, చిన్నమ్మాయి, ఎంత వాళ్ళైతే కనుక లిటరల్గా ఫ్యామిలీ అయిపోయారు మనకు. సో హ్యూస్టన్లో అమృత ఉంది. అమృత కూడా ఎంతో చక్కగా కోఆర్డినేట్ చేసింది అక్కడ. మొత్తం ఎంటైర్ ట్రిప్కి అమృత ఎంతో సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి డల్లాస్ నుంచి నేను మూవ్ అయింది ఆస్టిన్ నుంచి హ్యూస్టన్. సో బట్ నేను ఎక్కడ తిరుగుతున్నా దాని క్రెడిట్ అంతా మాత్రం నందమహర్షి సార్ది. ఎందుకంటే మొత్తం ఎంటైర్ షెడ్యూల్ అంతా నందమహర్షి సార్ చేశారు. బాలకృష్ణ సార్దైనా నాదైనా. ఆయనకి పాదాభివందనాలు చేసుకోవాలి నేను. ఎందుకంటే నాకు అంత కిక్ ఇచ్చాడు. నా లైఫ్లో ధ్యాన ప్రచారంలో నాకు ఒక కిక్ ఉంటుంది. కానీ నేను ఎప్పుడూ రాని కిక్కు నాకు ఈ టూర్లో వచ్చింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నందమహర్షి సార్ అండ్ థ్యాంక్స్ టు బాలకృష్ణ సార్ ఆల్సో. ఎందుకంటే బాలకృష్ణ సార్ చెప్పారు, నందమహర్షి సార్ పిఎస్ఎస్ఎంకి హార్డ్ కోర్ పర్సన్. ఆయన నందమహర్షి సార్ అయితే అన్నీ చక్కగా అవుతాయి ఆనంద్, నువ్వు నందమహర్షి సార్కి ఫోన్ చేసి మాట్లాడి నీ షెడ్యూల్ అంతా చూసుకో, పదే చెప్పేవాడు అనమాట. నాకేంటంటే ఎవరికైనా పని చెప్పాలంటే 100 సార్లు ఆలోచిస్తాను నేను. అంటే ఏమనుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో, ఇక్కడ మీ కండిషన్స్ ఏంటో నాకు తెలీదు, ఇక్కడున్న పరిస్థితులు, అలా జాబ్స్ ఉంటాయి. ఆయన ఏమో పదే ఫోన్ చేయమని చెప్పేవారు బాలకృష్ణ సార్. ఫోన్ చేసేవాడిని మళ్ళీ అడిగేటోళ్ళు. అంటే చేయలేదు అంటే ఇప్పుడు చెయ్యి, నేను ఉన్నాను కదా ఇప్పుడు చెయ్యి అని దగ్గర నుంచి చేయించేవారు. అంటే వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో నేను ఇబ్బంది పడుతూ ఉంటాను. ఫస్ట్ బేసిక్ నేచర్ లోపల అది ఉంటుంది నాకు. సో కానీ 12 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని వచ్చాను నేను మళ్ళీ డల్లాస్కి. ఫస్ట్ టెక్సాస్, ఇది టెక్సాస్ అయిపోతానే అట్లాంటా వెళ్ళాను. అట్లాంటా అయిపోయిన తర్వాత టెన్నెస్సీ వెళ్ళాను. టెన్నెస్సీ అయిపోయిన తర్వాత మిస్చిగన్ వెళ్ళాను. మిస్చిగన్ అయిపోయిన తర్వాత న్యూజెర్సీ వెళ్ళాను. న్యూజెర్సీ తర్వాత న్యూయార్క్ వెళ్ళాను. న్యూయార్క్ తర్వాత వర్జీనియా వెళ్ళాను. వర్జీనియా తర్వాత మళ్ళీ డల్లాస్ వచ్చాను. డల్లాస్ వచ్చి ఇక్కడ 1 డే వర్క్షాప్ చేశాను, మెడిటేషన్ మ్యాజిక్.
దాంట్లో. అండ్ ఇక్కడ ఆ రోజు మనం అందరం కూర్చొని మళ్ళీ ఒమేగా పిరమిడ్ గురించి శర్మ సారు, మీరు, నేను హోల్ నైట్ మెయిన్లోనే డిస్కషన్స్ అయ్యాయి. సో దాని తర్వాత మళ్ళీ నార్త్ కేరళినా వెళ్ళాను. వర్జీనియా నుంచి నార్త్ కేరళినా వెళ్ళాను. నార్త్ కేరళినా నుంచి మళ్ళీ కాలిఫోర్నియా వెళ్ళాను. కాలిఫోర్నియా నుంచి మళ్ళీ నాష్విల్ వచ్చాను. నాష్విల్, టెన్నెస్సీ వచ్చి డాక్టర్ జో డిస్పెంజా 7 days మెడిటేషన్ రిట్రీట్కి వెళ్ళాను. దట్ ఈజ్ అమేజింగ్. అది మాస్టర్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. సో అది అయిపోయిన తర్వాత మినియాపోలిస్. దాని తర్వాత 10 states అయిపోయినాయి ఇక్కడికి. దాని తర్వాత మ్యాడిసన్, అయోవా వెళ్ళలేదు. అయోవా మాస్టర్స్ వచ్చారు మిన్నెసోటాకి. సో 11th state వచ్చేసి విస్కాన్సిన్లో మ్యాడిసన్లో 3 days అసలు ఆ సురేఖ మేడం 2020 మ్యాచ్ అది. 3 రోజులు 3 places. లాస్ట్ రోజు మ్యాడిసన్ యూనివర్సిటీలో వేసాం, విస్కాన్సిన్. అద్భుతంగా జరిగింది. దట్ ఈజ్ ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ నాది. సో ఫస్ట్ ఇంటర్వ్యూ డీనా మేరియంని చేశాను. ఫస్ట్ ఇంగ్లీష్లో మ్యాడిసన్ యూనివర్సిటీలో క్లాస్ చేశాను. తర్వాత అది అయిపోయిన తర్వాత చికాగో వెళ్ళాను. 12th state చికాగో నుంచి నిన్న వచ్చేసాను డల్లాస్కి. ఇది మేడం తిరిగింది. అసలు ఎన్ని చెప్తున్నారంటే మీరు మొత్తం అసలు సగం అమెరికాని కవర్ చేసేసారు మీరు. కరెక్ట్. ఓకే, 25% మీరు మొత్తం కవర్ చేసేసారు. సో ఒకటి, ఇప్పుడు మన ఇండియాకి భారత మాత ఉంటుంది కదా, ఇక్కడ అమెరికాకి ఒక మాత, ఈ ల్యాండ్కి ఒక దేవత ఉంటుంది కదా. మన ఇండియాలో ఉన్న భారత మాత మనని ఎంత చక్కగా చూసుకుంటారో మనకు ఆల్రెడీ తెలుసు. మన అమెరికా మాత ఏ విధంగా మిమ్మల్ని ఆహ్వానించారో మాకు అది తెలుసుకోవాలని ఉంది. ఈ ల్యాండ్ యొక్క గొప్పతనాన్ని మీరు కొంచెం చెప్పండి. ఇప్పుడు ఇండియా అనేది మౌంట్ కైలాష్ వచ్చేసి సహస్రారం ఇండియా. సో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, వేదాలు పుట్టిన భూమి అది. సో ఇండియా యొక్క ఎనర్జీ సహస్రారం, అమెరికా యొక్క ఎనర్జీ మూలాధారం. సో ఈ ట్రిప్లో నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు మౌంట్ శాస్తా గురించి తెలుసుకుని మౌంట్ శాస్తా వెళ్ళడం జరిగింది. మాస్టర్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. ఇక్కడున్న ఈ యొక్క అమెరికా ఎనర్జీ నన్ను ఎంత అద్భుతంగా చూసుకుందో మాటల్లో చెప్పలేను. ప్రతి క్షణం ఇప్పుడు ఇక్కడే 3 టైమింగ్స్ ఉన్నాయి, యూఎస్లో 3 టైమింగ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డల్లాస్లో చాలా వేడిగా ఉంది అంటే కనుక మిస్చిగన్ స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు చలి పెడుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ పడుతుందో తెలియదు. అన్నీ వితిన్ ½ hour 1 hourలో మారిపోతుంటాయి. ఓకే. తర్వాత నార్త్ కేరళినా ర్యాలీకి వెళ్తే మన కొంబవృష్టి వర్షం, కార్లు సగం మునిగిపోయాయి. సో ఇక్కడేమో భయంకరమైన ఎండ డల్లాస్లో. కానీ ఎక్కడికి పోయినా నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటలో చెప్పలేను. ఇక్కడికి అంత కనెక్ట్ అయిపోయాను కంప్లీట్గా. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్, ముఖ్యంగా స్పిరిచువల్ మాస్టర్స్ కావచ్చు, లైట్ మాస్టర్స్ కావచ్చు, ఏంజల్స్, వాట్ ఎవర్. నేను ఇండియాలో ఎంత ఆనందంగా ఉన్నానో అంతకు మించిన ఆనందంగా అమెరికాలో ఉన్నాను నేను. తర్వాత వర్క్ చేసే కొద్దీ నా లోపల ఆనందం పెరుగుతుంది. మౌంట్ శాస్తాకి వెళ్ళినప్పుడు ఆ మౌంట్ శాస్తాలో చాలా హీలింగ్ ప్రాసెస్ అయ్యాయి నాకు, చాలా. అక్కడికి పోయిన తర్వాత వెంకట్ సార్, నేను మౌంట్ శాస్తా బేస్ క్యాంప్ ఉంటుంది, బేస్ క్యాంప్కి వెళ్ళాము. మనం ఏదైనా ఒక నట్టుని ఫిట్ చేసేటప్పుడు తిప్పిన తర్వాత, మొత్తం ఇంకా తిప్పడం అయిపోయిన తర్వాత ఆ నట్టు అంతా మళ్ళీ లాస్ట్లో తిప్పేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, కర్ర అని. నా బాడీ మొత్తం అలాంటి సౌండ్ వచ్చింది మౌంట్ శాస్తాలో ఉన్నప్పుడు. మొత్తం 2.5 గంట సేపు మొత్తం నట్లు బోల్ట్లు అన్నీ విప్పదీసి అన్నీ మళ్ళీ ఫిట్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా అయిపోయింది మొత్తం నా బాడీ అంతా. 2.5 గంట సేపు ప్రాసెస్ జరిగింది. నాకేం జరిగిందో వెంకట్ సార్ కూడా అదే ప్రాసెస్ జరిగింది. ఒక కోమా లాంటి స్థితి అది. అన్నీ తెలుస్తున్నాయి కానీ మేము ఏం చేయలేని పరిస్థితి. సెకండ్ డే ఏం చేసాం, మౌంట్ శాస్తా పైకి వెళ్ళిపోయాం. 7.5 hours పట్టింది పైకి వెళ్ళడానికి. సో అన్ని చోట్ల ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయాం. మౌంట్ శాస్తా అనేది ఒక గొప్ప సిద్ధ ప్రదేశం. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే ఎన్నో ప్రాసెస్లు అందరికీ జరుగుతాయి. వరల్డ్ వైడ్గా మాస్టర్స్ వచ్చారు, ఎంతోమందిని కలిసాం అక్కడ. ప్రేమ్ బాబాని కలిసాం, ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్టులను కలిసాం, వారి బుక్స్ను కొన్నాం అక్కడ. ఎంతోమంది షామన్స్ వస్తారు.
అప్రయత్నంగా చాలామందిని కలిసాం అక్కడ. షామన్ మాస్టర్స్ జొనాథన్ ఆయన ఫ్లూట్ ప్లే చేస్తుంటే మనం టెలికాస్ట్ కూడా చేసాం పిఎంసీలో. ఆ ఎనర్జీ ఎంత ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేను. సో మౌంట్ శాస్తా ఈజ్ ఎర్త్కి మూలాధారం. సహస్రార ఎనర్జీని చూశాను అక్కడ. ఆ ఎనర్జీ టేస్ట్ నాకు తెలుసు ఎలా ఉంటుందో, ఎందుకంటే ఎప్పుడు హిమాలయాస్ వెళ్ళి ధ్యానం చేస్తుంటాం. అరుణాచలం వెళ్తుంటాను నేను, రమణ మహర్షి ఆశ్రమం. పాండిచేరిలో మాతృమందిరికి వెళ్తుంటాను, ఎప్పుడు ఫారెస్ట్కి వెళ్ళి ధ్యానం చేస్తుంటాను. సో హిమాలయాస్లో ముఖ్యంగా మనం ఆ యొక్క ఎనర్జీని మనం టేస్ట్ చేస్తాం, సహస్రార ఎనర్జీని. అండ్ ముఖ్యంగా మౌంట్ కైలాష్. అమెరికా కంట్రీ వచ్చేసి మూలాధారం. మూలాధారం తక్కువ అని అంటుంటారు చాలామంది, సహస్రారం ఎక్కువ అంటుంటారు అంతమంది చాలామంది. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. పత్రి సార్ ఒకసారి ఏం చెప్పారంటే, చక్రాలు అనేవి కింద నుంచి పైకి ఉన్నాయి, కింద చక్రం మూలాధార చక్రం అని చెప్తుంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అది తక్కువ చూడకూడదు, అన్నీ ఈక్వలే. సహస్రారం ఎంత ఇంపార్టెంటో మూలాధారం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ మూలాధార చక్రానికి సంబంధించిన నా బ్లాక్స్ అన్నీ హీల్ అయిపోయాయి అమెరికా కంట్రీలో. అదే జరిగింది. ఆ అనుభవము అక్కడ ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్ని నా థర్డ్ అయితే చూశాను. మిమ్మల్ని ఎంత క్లియర్గా చూశానో అంతే క్లియర్గా చూశాను అక్కడ మాస్టర్స్ని. సో ఎంతోమంది మాస్టర్స్ని, హీలర్స్ని కలిశాను. ఒక 2 పర్సన్స్ ఫిజికల్ బాడీస్తో ఫిజికల్గా నన్ను, వెంకట్ సార్ని వాళ్ళు కంప్లీట్గా మా ఏతరి కారాన్ని క్లీన్ చేశారు. సో మెనీ ప్రాసెస్ హ్యాపెన్ ఈ అమెరికాలో. మౌంట్ శాస్తా అనేది ముఖ్యంగా అందరూ అక్కడ ప్రతి పౌర్ణమికి ఒక గొప్ప సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద క్యాంప్ ఫైర్ వేసి అందరూ చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తారు. ఇక్కడున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి, ఎందుకంటే మనం మోర్ కనెక్ట్ అవుతాం మనతో. అండ్ మన లోపల మనకు అవసరమైన ప్రాసెస్లన్నీ జరుగుతాయి అక్కడ. ఒకటి ఉంది స్పిరిచువాలిటీలో, మనం చేయాల్సింది మనం చేస్తే మనకి ఏం కావాలో మాస్టర్స్ మనకి ఇస్తారని. ఏ ఇంటెన్షన్ లేకుండా, అంటే ఇది చేస్తే ఏదో వస్తుంది అనేది లేకుండా ప్యూర్గా పత్రి సార్ ఏం చేశారు, వెళ్ళి ధ్యానం చెప్పారు అంతే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పత్రి సార్ లాగా వెళ్ళి ధ్యానం చెప్పాలా అనుకున్నా నేను. ఇంతకు మునుపు ఏదైనా పని చేస్తే పిఎంసికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేకపోతే పిఎస్ఎస్ఎంకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఇట్లాంటి ఆలోచనలు నాకు బ్రెయిన్లో బై డిఫాల్ట్ వచ్చేవి. ఈసారి పత్రి సార్ ఎప్పుడైతే బాడీ వికెట్ చేశారో నా థాట్ ప్యాటర్న్ మారిపోయింది. ఎందుకంటే పెద్ద బాధ్యత పత్రి సార్ది కదా, మనకేం సంబంధం, పిఎంసి చూసుకుంటే చాలు కదా, మన బాధ్యత పిఎంసి కదా అని ఉండేది నాకు. ఇప్పుడు అలా కాదు. నేను పిఎంసి డైరెక్టర్ ఆనంద్ కుమార్ అని చెప్పుకోవడానికి కంటే కూడా ఐఎమ్ ఏ పిరమిడ్ మాస్టర్, ఐఎమ్ ఏ వాలంటీర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. ఐఎమ్ ఏ వాలంటీర్ ఆల్వేస్ ఐఎమ్ ఏ వాలంటీర్. ఈ కట్టె కాలేదాకా పిఎస్ఎస్ఎంకి వాలంటీరే. సో యాజ్ ఏ వాలంటీర్గా నేను అమెరికా వచ్చాను. నేను హృదయపూర్వకంగా నేను ఏం చేయగలను, నా బెస్ట్ నేను చేసేసాను. ఎక్కడ తిరగాలనుకున్నానో, ఎక్కడ ఆహ్వానం వచ్చిందో అక్కడికి వెళ్ళాను. వాళ్ళకి నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకు పంచాను. నేను చేసింది నేను చేశాను. నా లైఫ్లో 3 వచ్చాయి అమెరికాకు వచ్చిన తర్వాత. ఫస్ట్ థింగ్ ఏంటంటే డీనా మెరియం ఇంటర్వ్యూ. ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదివినప్పుడు లిటరల్గా నేను ఏడ్చాను. నేను ఓ మై గాడ్, సీతామాత ఎంత నేచర్కి కనెక్ట్ అయి ఉంటుంది, మనం కూడా ఎంత నేచర్కి కనెక్ట్ అయి ఉండాలి, ఇవన్నీ నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. నా లైఫ్లో ఒక్కసారన్నా ఆవిడ పాదాలు తాకితే చాలు, ఒక్కసారన్నా ఆ ఫీలింగ్ ఉండేది నాకు. న్యూయార్క్లో మన మాస్టర్ సౌమ్య, సాయి వాళ్ళిద్దరు కలిసి నాకున్న ఆలోచనని వాళ్ళు మేనిఫెస్ట్ చేశారు. దిస్ క్రెడిట్ గోస్ టు సౌమ్య అండ్ సాయి. వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా డీనా మెరియంతో 5 hours టైం స్పెండ్ చేయడం జరిగింది. 1.5 hour ఇంటర్వ్యూ చేసాం, కలిసి బిర్యానీ తిన్నాం మేము. సో ఎంత ఆనందంగా చూసుకుందంటే ఆవిడ, ఏదో వాళ్ళ ఇంటికి వాళ్ళ మనోడు పోతే ఎట్లా చూసుకుంటుందో అట్లా చూసుకుంది. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను నా లైఫ్లో. మంచి కిక్ ఇచ్చింది. అండ్ రుక్మిణి బుక్ ఇచ్చింది, దాని మీద ఒక విష్ రాసి సీతామాత ఎనర్జీస్ని మనం అంత ప్రపంచం అంతా స్ప్రెడ్ చేద్దామని. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే మౌంట్ శాస్తా.
మౌంట్ శాస్తాలో నా లోపల ఎన్నో ప్రాసెస్లు జరిగాయి. ఇదంతా ఒక ఇంటర్వ్యూ అవుతుంది, చెప్తా, దాన్ని కూడా డీటెయిల్డ్గా చెప్తాను. మౌంట్ శాస్తా ప్రాసెస్ అంతా కూడా చెప్తాను మీకు. సెకండ్ థింగ్, అది మాస్టర్స్ ఇచ్చిన గిఫ్ట్ మౌంట్ శాస్తా. 3 డాక్టర్ జో డిస్పెంజా. లాస్ట్ 7 to 10 ఇయర్స్ నుంచి నేను జో డిస్పెంజా గురించి వింటున్నాను. ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇంకా ఎక్కువ వింటున్నాను. సో నేను ధ్యాన విద్యార్థి బుక్ రాసేటప్పుడు కూడా జో డిస్పెంజాది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో నేను ఆయన్ని కలవాలి, ఆయన వర్క్షాప్ అటెండ్ అవ్వాలని ఎప్పటి నుంచి నా కోరిక. సో జో డిస్పెంజా వర్క్షాప్ అటెండ్ అయ్యాను. బిఫోర్ జో డిస్పెంజా, ఆఫ్టర్ జో డిస్పెంజా ఆనంద్ ఇస్ చాలా డిఫరెంట్. అది ఎంత డిఫరెంట్ అనేది నాకు తెలుస్తుంది, నేను ఎంత డిఫరెంట్ అనేది. ఇప్పుడు అంటే నా లోపల ఎన్ని మార్పులు వచ్చాయో నాకు అర్థమవుతున్నాయి. సో నేను చేయాల్సింది నేను చేశాను. మాస్టర్స్ నాకు ఇవ్వాల్సింది ఈ 3 ఇచ్చేశారు. ఒకటి డినామెరియం, 2 మౌంట్ శాస్తా, 3 డాక్టర్ జో డిస్పెంజా. మీరు చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉందో అసలు. మొత్తం మీ ట్రిప్ అంతా ఇలా మా కళ్ళ ముందల తిరుగుతుంది. అసలు ఇంత గొప్ప గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, హీలింగ్ కానివ్వండి, ఇంత అవుతుంది అమెరికాలో. మౌంట్ శాస్తా వెళ్తే ఇంత అవుతుందని కూడా ప్రాబబ్లీ ఎవరికి తెలియదు. బట్ మీరు ఈ విషయం చెప్పి అందరూ తప్పక వెళ్ళాలని అన్నారు కదండి. మేము డెఫినెట్గా వెళ్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు వచ్చినప్పటి నుంచి మీ యొక్క పనిని మీరు అసలు వదలలేరు. మేము చూస్తున్నాము. ఎలా అంటే మాకు ఇక్కడ డే, అక్కడ నైట్, ఇక్కడ నైట్ అక్కడ డే కదా. మీరు స్టిల్ వర్కింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఎంత డెడికేటెడ్, ఇంత డెడికేటెడ్గా కూడా వర్క్ చేయొచ్చా ఒక పిఎంసికి కానీ మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో కానీ. ఇంత అసలు ఐ వాజ్ రియలీ అమేజ్డ్ మీ వర్క్ చూసి. ఇంత చేస్తున్నారు అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు చూడండి. దట్ వాజ్ ఆసమ్. అప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఇంటర్వ్యూస్ అందరితో తీసుకున్నారు కదా ప్రతి స్టేట్లో. అప్పుడు మీకు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు అదే చేశారు కదా మీరు. ఇక్కడికి వచ్చి అమెరికా మాస్టర్స్ని కూడా చేశారు కదా, మీకు ఏమనిపించింది? ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటర్వ్యూ చేశాను. మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకన్నా తోపులు చాలామంది ఇక్కడ ఉన్నారు అని అర్థమైంది. రెండోది ఏంటంటే, ఇటువంటి అనుభవాలను వినే మహద్భాగ్యం. ఇప్పుడు మామూలుగా అయితే కనుక డే టు డే లైఫ్లో నా బిజీలో నేను ఉంటాను నాకున్న పనులలో. కానీ ఇంతమంది మాస్టర్ల యొక్క అనుభవాలని, అంటే ఇంటర్వ్యూ చేసేది నేనే కాబట్టి వినాలి కదా. ఓకే, వింటున్నప్పుడు నా లోపల ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. అమెరికాలో ఉండి ఇంత వర్క్ చేయడం అనేది అదే చిన్న విషయం కాదు యాక్చువల్గా. ఇప్పుడు కొంతమందికి వాళ్ళు పని చేస్తుంటారు, వాళ్ళ పని ఎంత విలువో వాళ్ళకి తెలియదు, కానీ చూసేవాడికి అర్థమవుతుంటుంది. అట్లా ఇప్పుడు మీరు నాకన్నా ఎన్నో ఎక్కువ పనులు చేస్తున్నారు, నాకు మించిన పనులు ఎన్నో చేస్తున్నారు మీరు, నంద మహర్షి సార్. కానీ అవి అంత విలువైనవి అన్న విషయం మీకు తెలియదు, అంతే. చూసే వాళ్ళకి నాకు తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇన్స్పైర్ అయ్యాను, ఇంకా బాగా పనిచేయాలని ఇన్స్పైర్ అయ్యాను నేను. అండ్ ఒక్కొక్కరి అనుభవాలు ఎంతో నేర్పించాయి. నిజానికి అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఆనంద్ వచ్చి ఇక్కడ చక్కగా అందరికీ టీచ్ చేస్తున్నాడని. బట్ ట్రూత్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఎంతో నేర్చుకుంటున్నాను. అమెరికా దేశం అనేది హైలీ ఎవాల్వ్డ్ కంట్రీ. మూలాధార ఆత్మలు ఉన్నాయి, సహస్రార ఆత్మలు కూడా ఉన్నాయి. ఒక దీపక్ చోప్రా ఇక్కడే ఉన్నాడు, ఒక డాక్టర్ జో డిస్పెంజా ఇక్కడే ఉన్నాడు, జేజెడ్ నైట్ ఇక్కడ ఉన్నారు. ఓకే, హయ్యర్ వరల్డ్ రామ్తా మాస్టర్ యొక్క విజ్డమ్ని గిన్నెకి దింపిన వాళ్ళు. లూయిస్ ఎల్హే ఇక్కడ మాస్టరే. ఓకే, అమెరికాలోనే మహేష్ యోగి ఉన్నారు గతంలో. పరమహంస యోగానంద గారు క్రియాయోగా మొత్తాన్ని ఇండియాలో పెట్టి దాని యొక్క ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ లాస్ ఏంజల్స్లో పెట్టారు. అది కూడా ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయడం, ఆయన పడుకున్న ప్లేసు, ఆయన కూర్చొని వర్క్ చేసే ప్లేసు, ఆయన డెలిగేట్స్ని కలిసే ప్లేసు, అన్ని ప్లేసెస్లో ధ్యానం చేసి వచ్చాను. 1 గంట వెళ్ళొద్దామని పోయి పొద్దున్న 10 గంటలకు పోతే సాయంత్రం 4 గంటల వరకు అక్కడ ధ్యానంలో ఉండిపోయాను నేను. ఆయన ఎనర్జీని ఎంత ఫీల్ అయ్యానంటే, ఆయన మర్జ్ అయిపోయారు లోపలికి నాకు, ఆయన ఎనర్జీ. ఆ రోజు ప్రాసెస్ అది. సో ఇండియా నుంచి వచ్చి పరమహంస యోగానంద గారు ఇక్కడ ఉన్నారంటే, ఆయన సమాధి ఇక్కడ ఉందంటే, ఇది ఎంత వాల్యుబుల్ ల్యాండ్ ఇది. ఓకే, ఈ వెస్ట్రన్ పీపుల్కి ధ్యానాన్ని తీసుకెళ్ళడానికి పరమహంస యోగానంద గారు ఎంత చేశారో చెప్పనలవి కాదు. జిడ్డు కృష్ణమూర్తి ఆయన కూడా ఇక్కడే ఉన్నారు కాలిఫోర్నియాలో. సో మెనీ మాస్టర్స్. భగవాన్ రజనీష్ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నారు ఎన్నో సంవత్సరాలు ఆయన. ఓకే, ఓరెగాన్ కట్టారు.
ఈ ఈ ఈ ల్యాండ్కి చాలా వాల్యూ, చాలా ఎనర్జీ ఇది. అందరూ ఏమనుకుంటారంటే సహస్రారం ఇంపార్టెంట్. అరే బై సహస్రారం అనేది ఉండాలి అంటే ఫస్ట్ మూలాధారం ఉండాలి. దిస్ ఈజ్ ద బేస్. అమేజింగ్ ల్యాండ్. అమెరికాకి నేను ఎంత కనెక్ట్ అయిపోయానంటే నేను మాటల్లో చెప్పలేను. నేను పుట్టిన ఊరు తాడిపత్రికి ఎంత కనెక్ట్ అయి ఉన్నానో అమెరికాకు కూడా అంతే కనెక్ట్ అయి ఉన్నాను. అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది నాకు, అంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది, అంత ప్రేమను పంచింది. ప్రతి క్షణం నన్ను, ప్రతి మాస్టరు అంత వాళ్ళ బిడ్డలాగా చూసుకున్నారు. దిస్ ఈజ్ అమేజింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ మీరు ధ్యాన మహాచక్రం ఇండియాలో చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ మీరు MMS 2కి వెళ్ళారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. MMS 2 అనేది ఇది ఒక అల్టిమేట్. అది దాని గురించి మాటలు లేవు. ఎందుకంటే ఫస్ట్ MMS మీరేగా చేసింది. డల్లాస్లో జరిగినప్పుడు నేను పరి అక్కకి కాల్ చేసి చెప్పా, కడతాల్లో జరిగే ధ్యాన మహాచక్రం చూసి వరల్డ్ అంతా ఇన్స్పైర్ అవుతుంటుంది, PSSM మాస్టర్స్ అందరు. కానీ ఫస్ట్ టైం అమెరికాలో జరిగిన యజ్ఞం చూసి ఇండియా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారని చెప్పాను. డల్లాస్లో జరిగిన ఫస్ట్ ఈవెంట్ అమేజింగ్, సింప్లీ అమేజింగ్. అండ్ సెకండ్ది, దానికి నేను రావడం నా మహద్భాగ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత టైం సెన్స్ అంటే ఏంటి, డిసిప్లిన్ ఏంటి, నాన్ ఇంటర్ఫియరెన్స్ ఏంటి, నీ వాక్క్షత్రం ఎలా ఉండాలి, మొత్తం ఎంటైర్ ఒక కామన్ సెన్స్ అనేది బాగా పెరిగింది నాకు అమెరికాకు వచ్చిన తర్వాత. అది ఆ యజ్ఞంలో కనబడింది. బ్యూటిఫుల్గా చేశారు. ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే యజ్ఞాన్ని. అండ్ టెక్నికల్ సపోర్ట్ అంతా నందమహర్షి సారు, నరేష్ సారు, మీరు అందరూ, పండు, అవసరం. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇండియాలో ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఇప్పుడు PMC తెలుగులో 80 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, హిందీలో 50+ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మాకు ఇంచు కమాండింగ్ ఉంటుంది, హెడ్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేయాలంటే అట్లీస్ట్ 5-6 క్రూ పనిచేస్తుంది, టీం పనిచేస్తుంది, మినిమం 5-6 పీపుల్ ఉంటారు. నాకు ఒక డ్రైవర్ ఉంటారు, ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఉంటాడు, కెమెరామెన్స్ ఉంటారు, ఒక మేనేజర్ అన్ని కోఆర్డినేట్ చేస్తారు, ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటారు. జస్ట్ ఇంటర్వ్యూ చేస్తా వస్తా. ఒక ఇంటర్వ్యూ చేయడం గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ మీరు 3 రోజులు యజ్ఞాన్ని లైవ్ ఇచ్చారు, అది చిన్న విషయం కాదు. తిప్పి కొడితే ఆ 3-4 పీపులే. ఆ 3-4 పీపుల్ మన అరుణ్ అట్లాంటా, నరేష్, నందమహర్షి, మీరు, పండు, ఇంకా ఇద్దరు ఎవరన్నా ఉన్నారేమో అక్కడ, అరుణాచలేశ్వరి మేడం. ఓకే, ఇంకెవరున్నారో తెలియదు. 5-6 పీపుల్ అంత చేయడం అనేది చిన్న విషయం కాదు. అది యజ్ఞం. అది యజ్ఞానికి మేము ఎంతమంది పనిచేస్తామో తెలుసా? కర్తాల్లో మినిమం ఓన్లీ టెక్నికల్ పీపుల్ 40 మెంబర్స్ ఉంటారు. టెక్నికల్ పీపుల్ 5 మందితో ఎట్లా పాసిబుల్ అవుతుంది? కానీ మీరు చేశారు, అది మీ గ్రేట్నెస్. కాకపోతే ఏందో తెలుసా, ఆ గ్రేట్నెస్ మీకు తెలియదు, అంతే. చూస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. PMC ధ్యాన మహాచక్రాన్ని ఇంటర్వ్యూ అంటే అక్కడ జరిగే ధ్యాన మహాచక్రం ప్రోగ్రామ్స్ చేయడానికి 40 మెంబర్స్ క్రూ పనిచేస్తుంది. ఇక్కడ మీరు 5-6 మంది పనిచేశారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఒక నందమహర్షి సార్, ఒక నరేష్ సార్, ఒక అరుణాచలేశ్వరి మేడం, అరుణ్ అట్లాంటా, పండు. సో దిస్ ఈజ్ అమేజింగ్ మేడం. అండ్ ఆ స్పీకర్స్ మామూలు స్పీకర్లో వచ్చిన వాళ్ళు ఎంత గొప్ప మాస్టర్లు వచ్చారు, ఎంత గొప్ప విజ్డమ్. ధ్యాన మహాచక్రాన్ని తలపింపజేసింది. చెప్పాను కదా, 1:1000 రేషియో. ఇది 1000 రేషియోతో పోలిస్తే ఇది ఎక్కడో జరుగుతుంది. సో బట్ నెక్స్ట్ ఇయర్ నేను 4 months మొత్తం ఆన్ రోడ్ జర్నీ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు 12 స్టేట్స్ తిరిగాను కదా, నెక్స్ట్ ఈ 38 స్టేట్స్ నెక్స్ట్ 4 months తిరగబోతున్నాను. యా, లాస్ట్కి మనం LAలో జరిగే యజ్ఞానికి అక్కడికి చేరుకుంటాం. సో నెక్స్ట్ ఇయర్ టార్గెట్ అది. ఆ విధంగా ఈ అమెరికా యాత్ర నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళికను కూడా ఇచ్చింది. అండ్ ముఖ్యంగా ర్యాలీలో జరిగిన యజ్ఞం మాత్రం నా భూతో నా భవిష్యత్ అనకూడదు, నా భూతో అని చెప్పాలి. భవిష్యత్తు నెక్స్ట్లో ఇంకా పెద్దగానే చేయబోతాం మనం. ముఖ్యంగా ఈ టైంలో పత్రి ఎనర్జీని పరి అక్కలో ఎంతో చూస్తున్నా నేను. పత్రి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఎంత సార్ యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్ళడం చిన్న విషయం ఏం కాదు. ఓకే, తన ఎనర్జీతో తాను ఎంత చేయగలదో అంత బెస్ట్ తను చేస్తుంది. అట్లనే అలాంటి మాస్టర్ని కలవడం కూడా చాలా గొప్ప విషయం. 2 days
అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఎన్నో విషయాలు డిస్కస్ చేసాం. సో ఫైనల్గా మన పిఎంసి గ్లోబల్ వచ్చేసింది. అక్కకి పిఎంసి గ్లోబల్ని ముందుకు తీసుకెళ్దాం, అక్కతో కూర్చొని 2 days మాట్లాడి మొత్తం ఎవ్రీథింగ్ అక్కడికక్కడ అన్నీ డిజైన్ చేసేసుకోవడం. ఇది నేను అప్పుడు ఇది ఇనాగరేట్ చేసినప్పుడు జో డిస్పెన్సా వర్క్షాప్లో ఉన్నాను యాక్చువల్గా. యా, సో పిఎంసి గ్లోబల్ కూడా వచ్చేసింది, పిఎస్ఎస్ఎం కార్పొరేట్ వచ్చింది. దిస్ ఈజ్ అమేజింగ్. ఇది ఓవరాల్గా వండర్ఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది. మీ ఫైనల్ మెసేజ్ టు అమెరికా పీపుల్, అమెరికాలో ఉన్న మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి ఒక ఫైనల్ కిక్ ఇచ్చే మెసేజ్ ఇవ్వండి సార్. అమెరికాలో ఉండేటువంటి పిరమిడ్ మాస్టర్లంతా దేవుళ్ళు, దేవతలు. ఇక్కడ ఉండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ పని మీరు చేసుకోవాలి, ఇంట్లో పని. ఇద్దరు కలిసి పని చేస్తే కానీ ఇక్కడ బ్రతకలేని పరిస్థితి అమెరికా లాంటి కంట్రీస్లో. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా అందరికీ ధ్యానం చెప్పాలి. ఇక్కడ వెజిటేరియన్ అవ్వడం అంటే కత్తి మీద సాములాగా ఉంది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ కాస్ట్ తక్కువ అని చెప్పేసి అందరు నాన్ వెజ్ తింటుంటారు, తర్వాత అలవాటు పడిపోయి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వ్యక్తి శాకాహారి కావాలి అని, ఎదుటి వ్యక్తి ఒక పిరమిడ్ కట్టుకొని ఆనందంగా జీవించాలని ప్రతి క్షణం పరితపిస్తూ, ఎదుటి వాళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని జూమ్ ప్రోగ్రామ్స్, ఎంత వర్క్ జరుగుతుంది అమెరికాలో. సో దీని అంతటికి కారణం అమెరికాలో ఉండే ప్రతి పిరమిడ్ మాస్టర్. ఈ అమెరికాలో ఉండే ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి వారికి పాదాభివందనాలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్, ఇంత మంచి ఇంటర్వ్యూని మాకు ఇచ్చినందుకు. ఫ్రెండ్స్, మనందరికీ ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, మరి మనం తెలుసుకోవాలి కదా. మాకు ఆ దీన మేడం దగ్గర ఏమేమి జరిగినాయని, మళ్ళీ ప్రతి దగ్గర ఏమేమి జరిగింది నాకు ఇంకా కావాలి సార్. అండ్ ఐ లవ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి ఇంటర్వ్యూ మీద అవ్వింది ఇక్కడ, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా చేశారు. నేను ఫస్ట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా భయపడేవాడిని. అంటే నాకు గైడ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో చాలా భయపడేవాడిని. ఆ ఇంటర్వ్యూ సరిగ్గా రాలేదు కూడా. అప్పుడు ఒక 100 ఇంటర్వ్యూలు చేసిన తర్వాత నా ఇంటర్వ్యూ బాగా రావడం వచ్చింది. సో మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు, గ్రేట్. అండ్ మాస్టర్స్, దిస్ ఈజ్ ఇది మన పిఎంసి గ్లోబల్ స్టూడియో ఒక చిన్న రూమ్లో స్టార్ట్ అయ్యింది. హిమా మేడం వల్ల ఇల్లు ఇది. ఇంట్లో పిరమిడ్ మెడిటేషన్ కేర్ సెంటర్ని పిఎంసి గ్లోబల్ స్టూడియోగా చేశారు. ఏదైనా చిన్నదాంతో స్టార్ట్ అవుతుంది. పిఎంసి తెలుగు కూడా అట్లనే స్టార్ట్ అయింది, చిన్నగా స్టార్ట్ అయింది యూట్యూబ్తో. ఇది కూడా ఇప్పుడు యూట్యూబ్తోనే స్టార్ట్ అయ్యింది. బట్ భవిష్యత్తులో 1000 ఎంప్లాయీస్తో పిఎంసి గ్లోబల్ ఒక కార్పొరేట్ కంపెనీ లాగా కాదు, ఒక కార్పొరేట్ కంపెనీ స్థాయిలో దానికి మించి పిఎంసి గ్లోబల్ వర్క్ చేయబోతోంది మాస్టర్స్. పిఎంసి గ్లోబల్కి ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రపంచంలో ఏ దేశంలో అన్నా ఉండు నువ్వు, ఒక పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఏంటంటే ఎదుటి వ్యక్తికి ధ్యానాన్ని చెప్పడం, శాకాహారం గురించి తెలియజేయడం, పిరమిడ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం, స్పిరిచువల్ సైన్స్ను ఎదుటి వ్యక్తికి అందించడం. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి పిఎంసి గ్లోబల్కి కంప్లీట్గా మీరు ఏం చేయగలుగుతారో అది, మీ సహాయ సహకారాలు విశేషంగా అందించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హిమా మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు. మరిన్ని విశేషాలు మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నమస్తే.